విజయవాడ కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం లేదు. ఆ రోజుల్లో అమ్మవారు ఒక పెద్ద రాతిబండ మీద చింతామణి కాళి రూపంలో వెలిశారు. ఆ రూపం అంత భయంకరంగా ఉండేది కాబట్టి ఆమెను చూడడానికి ప్రజలెవరికీ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రైందంటే చాలు అమ్మవారు గొలుసుల శబ్దంతో ఊరి వీధుల్లో సంచరిస్తున్నట్టుగా ప్రజలకనిపించేది. అందుకే సాయంత్రం పడగానే ఇళ్ల తలుపులు బిగించి లోపలే ఉండేవారు. ఆ రోజుల్లో విజయవాడను పరిపాలిస్తున్న రాజు పేరు మాధవవర్మ. అతడు ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవాడు. అమ్మవారంటే ఎనలేని భక్తి కలిగినవాడు. కాని ఎంత చేసినా ఆ మహారాజుకు సంతానం కలగలేదు. రోజూ అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్లి భక్తితో పూజలు చేసేవాడు. చివరికి అమ్మవారు కరుణించారు. రాజుకు పుత్ర సంతానం కలిగింది. ఇది అమ్మవారి దయవల్లే అన్న నమ్మకంతో మాధవవర్మ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. కాలం గడిచింది. యువరాజు పెరిగి